వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. నెలలుగా దేశాన్ని కుదిపేస్తున్న జ్ఞానేశ్వరి ఘటన ఇంకా మిస్టరీగానే కొనసాగుతుండగా ఇప్పుడు మరో చిన్నారి అదృశ్యం కేసు వెలుగులోకి వచ్చింది. 18 నెలల క్రితం కనిపించకుండా పోయిన ఆ చిన్నారి ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. రెండు కేసుల్లోనూ ఉన్న కొన్ని షాకింగ్ పోలికలు ఇప్పుడు కొత్త అనుమానాలను తావెక్కిస్తున్నాయి. అసలు ఆ చిన్నారికి ఏమైంది? దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఎందుకు ఇప్పటికీ మిస్టరీ వీడలేదు? ఈ కథనంలో చూద్దాం. జ్ఞానేశ్వరి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు చర్చలపై కొనసాగుతున్న సమయంలోనే మరో చిన్నారి మిస్సింగ్ కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సుమారు 18 నెలల క్రితం తన ఇంటి పరిసరాల ఆడుకుంటూ కనిపించిన చిన్నారి కాసేపటికి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మొదటగా స్థానికంగా గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. అనుమానితులను విచారించారు. అయితే ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. రోజులు గడిచినా, వారాలు గడిచినా, నెలలు కూడా గడిచిపోయాయి. కానీ చిన్నారి ఎక్కడుందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. ఇదిలా ఉండగా జ్ఞానేశ్వరి ఘటన వెలుగులోకి రావడంతో పాత కేసులపై కూడా మళ్లీ చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ రెండు ఘటనల మధ్య ఉన్న కొన్ని పోలికలు ఇప్పుడు దర్యాప్తు సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చిన్నారులు లక్ష్యంగా మారుతున్నారా లేదా ఇవి పూర్తిగా వేర్వేరు ఘటనలా అనే కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక బాధిత కుటుంబం మాత్రం 18 నెలలుగా తమ బిడ్డల కోసం ఎదురు చూస్తూనే ఉంది. ప్రతి ఫోన్ కాల్, ప్రతి సమాచారం తమ చిన్నారి గురించి ఏదైనా శుభవార్త తెస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. పోలీసులు కేసును పూర్తిగా మూసివేయలేదని, అందుబాటులోకి వచ్చే ప్రతి కొత్త సమాచారాన్ని పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభించకపోవడం దర్యాప్తును మరింత క్లిష్టంగా మార్చింది. ఈ కేసులో నిజాలు ఎప్పుడు బయటపడతాయి? చిన్నారి ఆచూకీ దొరుకుతుందా? కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం ఎదురు చూస్తున్నాయి. 18 నెలలు గడిచినా మిస్టరీ వీడని ఈ చిన్నారి కేసు ఇప్పుడు మరో చర్చనీయాంశం మారింది. దర్యాప్తు సంస్థలు కొత్త కోణాల్లో విచారణ చేపడుతుండగా నిజాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.